ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలను అధ్యయనం చేద్దాం. ఇది సార్ధు సంఘానికి యేసు ఇచ్చిన సందేశం. ఈ సంఘం వెలుపల జీవముతో ఉన్నట్లు కనిపించింది, కాని లోపల మృత స్థితిలో ఉంది. ఈ వచనములు మనకు ఆత్మీయంగా మేల్కొనమని, గెలిచినవారికి గొప్ప వాగ్దానముందని నేర్పిస్తాయి. 1వ వచనం: 7 ఆత్మలను మరియు 7 నక్షత్రములను కలిగినవాడి వాక్యములు ఇవి. నీ క్రియలు నాకు తెలిసినవే. నీవు బ్రతికియున్నావని పేరు కలిగియున్నావు, కాని నీవు చనిపోయున్నావు. యేసు సార్ధు సంఘాన్ని నిజమైన స్థితి గురించి బహిర్గతం చేశాడు. వారు బయటి లోకానికి బ్రతికినట్లు, ఆధ్యాత్మికంగా బలమైనట్లు కనిపించారు, కాని దేవుని దృష్టిలో వారు మృతుల్లా ఉన్నారు. పాఠం: మన క్రైస్తవ జీవితం లోకానికి కాదు, దేవునికి నిజముగా ఉండాలి. 2వ వచనం: మేల్కొనుము, మిగిలిన వాటిని బలపరచుము, అవి చావడానికి దగ్గరగా ఉన్నాయి. యేసువారికి ఆత్మీయ మేల్కొలుపు అవసరం అని చెబుతున్నాడు. ఇంకా కొంత విశ్వాసం మిగిలి ఉన్నా అది బలహీనంగా ఉంది. పాఠం: ఆత్మీయ అలసత్వం మెల్లగా మరణానికి దారితీస్తుంది. కాబట్టి మేల్కొని మన విశ్వాసాన్ని బలపరచాలి. 3వ వచనం: నీవు పొందినదాన్ని జ్ఞాపకం చేసుకుని దానిని కాపాడుకుని పశ్చాత్తాపపడుము. మేల్కొనకపోతే నేను దొంగవలె వచ్చెదను. యేసువారికి పశ్చాత్తాపం పిలుపు ఇస్తున్నాడు. ఆయన రాక అప్రత్యక్షముగా ఉంటుంది. పాఠం: మనం నిర్లక్ష్యం చేస్తే యేసురాక మనకు సిద్ధం కాని స్థితిలో వస్తుంది. 4వ వచనం: సార్ధులో కొందరు తమ వస్త్రములను కలుషితం చేయలేదు. వారు తెల్లని వస్త్రములు ధరించి నా వెంట నడుచుదురు. ఈ సంఘంలో కొందరు మాత్రమే పరిశుద్ధంగా నిలబడ్డారు. వారికి ప్రత్యేకమైన బహుమానముంటుంది. పాఠం: ప్రతి సంఘంలోనూ ఒక విశ్వాసమైన శేషముంటుంది. పరిశుద్ధతలో నిలబడినవారు యేసుతో నడుస్తారు. 5వ వచనం: గెలిచినవాడు తెల్లని వస్త్రములు ధరించును, అతని నామమును జీవగ్రంథములో నుండి తీయెను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు అతని నామమును ఒప్పుకొందును. ఇది గొప్ప వాగ్దానం. తెల్లని వస్త్రములు అనగా పరిశుద్ధత, విజయం. జీవగ్రంథంలో పేరు అనగా నిత్యజీవంలో భాగం. యేసు ఒప్పుకొనుట అనగ పరలోకంలో గౌరవం. 6వ వచనం: ఆత్మ సంఘములకు చెప్పుచున్నదాన్ని చెవులు కలవాడు వినుగాక. ఈ సందేశం కేవలం సార్ధు సంఘానికి మాత్రమే కాదు, నేటి ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. సోదరులారా, సార్ధు సంఘానికి ఇచ్చిన ఈ సందేశం మనకు వర్తిస్తుంది. మనం లోకానికి బలవంతులుగా కనిపించిన దేవుని దృష్టిలో బలహీనంగా ఉండకూడదు. మేల్కొని పశ్చాత్తాపంతో పరిశుద్ధతలో జీవించాలి. చివరి వరకు విశ్వాసంలో నిలబడినవారికి యేసు తెల్లని వస్త్రములు, జీవగ్రంథంలో పేరు మరియు పరలోకంలో గౌరవం ఇస్తాడు. మనం గెలిచినవారిలో భాగమై యేసు వెంట నడవాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ అధ్యయన వీడియోల కోసం మా ఛానల్కి తోడుగా ఉండండి. ధన్యవాదాలు.